హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి దాని గురించి కొన్ని వాస్తవాలు, కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేస్తారు. మళ్ళీ గ్రహణం పూర్తయిపోయిన తరువాత దేవాలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ ప్రక్రియ కూడా పూర్తయిన తరువాత భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. అయితే గ్రహణం సమయంలో ఎందుకు గర్భగుడిని మూసివేస్తారంటే దేవాలయంలో ఉండే దేవతామూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి శ్రీచక్రం ద్వారా విగ్రహంలోనికి దైవశక్తిని నిక్షిప్తమయ్యేలాగా చేస్తారు. అలాంటప్పుడు ఈ గ్రహణ సమయంలో కిరణాలు స్వామిని తాకితే స్వామికి దైవశక్తి తగ్గిపోతుంది. అందువలన గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు. అవి ఎంత పెద్ద దేవాలయాలైనా కూడా, ఉదాహరణకు తిరుపతి, భద్రాచలం, యాదగిరి, మంత్రాలయం ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలన్నింటినీ కూడా గ్రహణ సమయం దగ్గరకు వస్తుంది అనగా మొత్తం గుడిని మూసివేస్తారు. కానీ ఒక్క దేవాలయాన్ని మాత్రం ఈ సూర్యచంద్ర గ్రహణాలు లాంటివి ఏవి కూడా ఏమీ చెయ్యలేవు. ఆ దేవాలయం ఏంటంటే పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం ఉండే క్షేత్రం, అదే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ఈ క్షేత్రాన్ని మాత్రం ఏ గ్రహణాలు, ఏ రాహుకేతువులు ఏమీ చేయలేవు. ఈ శ్రీకాళహస్తి అనేది పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం కాబట్టి చుట్టూ గాలి కూడా చొరబడలేని గర్భాలయంలో వెలిగే జ్యోతులు ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటాయి. అలాగే నవగ్రహాలకు అధిపతి అయిన వాయులింగేశ్వరుడని సూచిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ దానికి సూచనగా ఏముంటుందంటే 9 మెట్లు కలిగిన ఒక నవగ్రహ కవచం ఉంటుంది. ఇక్కడ ఈ కవచం ఎందుకు ఉంటుందంటే నవగ్రహాలన్నింటికీ అధిపతి కేవలం పరమేశ్వరుడు మాత్రమే. ఈ నవగ్రహాలన్నింటినీ నియంత్రించే శక్తి ఆ పరమేశ్వరుడు ఒక్కడికే ఉంటుంది. అందువలన ఇక్కడ స్వామికి చుట్టూ ఒక అలంకరణ లాగా నవగ్రహ కవచాన్ని ఏర్పాటు చేసి ఉంటారు. కాబట్టి ఈ సూర్యచంద్ర గ్రహణాలు లాంటివి, రాహుకేతువులు లాంటివి ఏమీ కూడా ఈ వాయులింగేశ్వర స్వామిని తాకలేవని ప్రతీతి. ఇంకా ఈ సమయంలో అన్ని దేవాలయాలు మూసివేసినా కూడా శ్రీకాళహస్తి దేవాలయం తెరిచే ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో స్వామికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాయులింగేశ్వరుడితో పాటు ఇక్కడ అమ్మవారు అంటే జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మవారి నడుముకి రాహుకేతువులనే వడ్డానంగా చేసుకొని ధరించి ఉంటారు. కాబట్టి రాహుకేతువులు, గ్రహణాలు ఏవి కూడా స్వామి అమ్మవారిని మాత్రం తాకలేవు. ఈ గ్రహణ సమయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వారికి ఎలాంటి గ్రహ దోషాలైనా కూడా తొలగిపోతాయని భక్తులు గొప్పగా నమ్మి ఎక్కడెక్కడి నుంచో కూడా గ్రహణ సమయంలో స్వామిని అమ్మవారిని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం కొన్ని వాస్తవాలు తప్పకుండా మాట్లాడుకుని తీరాలి. అవేంటంటే ఈ గ్రహణ సమయంలో కొన్ని రాసుల వారికి బాగా ఎక్కువ దోషం అనేది వచ్చింది. ఈ దోషాన్ని పోవాలని అంటే మీరు తెల్లవారగానే గ్రహణం పూర్తయిన తర్వాత కొన్ని పరిహారాలు చేయించుకోవాలి. ఆ పరిహారానికి వెండి ప్రతిమలు, రాగి వస్తువులు, మినుములు, నువ్వులు ఇలా ఇవన్నీ ఇచ్చి గ్రహణ శాంతి చేయించుకోవాలి అని చెప్తున్నారు. సరే, వీటన్నింటినీ భరించే వాళ్ళు వెళ్ళిపోయి గ్రహణ శాంతి చేయించుకుంటారు. దీనికి అయ్యే ఖర్చుని భరించలేని వారు ఉంటారు. వారి గురించి నేను మాట్లాడుతున్నా. అసలు ఈ నవగ్రహాలన్నింటికీ అధిపతి ఎవరు అని చెప్పాను నేను ముందు వీడియోలో, పరమేశ్వరుడు అని చెప్పాను కదా. గ్రహణం ఎప్పుడు మొదలవుతుంది? ఆదివారం 9 గంటలకు మొదలవుతుంది, 1:30 ఆ సమయానికి పూర్తవుతుంది. తెల్లవారిన తర్వాత ఏ వారం? సోమవారం. సోమవారం ఎవరికి విశిష్టమైనది? పరమేశ్వరుడికి. మనం చేయాల్సింది ఏంటంటే ఈ గ్రహణ శాంతులు వీటన్నింటినీ పక్కన పెట్టేసి మనం పొద్దున్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసుకొని, ఇంటిని శుభ్రం చేసుకొని, పూజ గదిని శుభ్రం చేసుకొని, ఆ రోజు మనకి అదృష్టంగా సోమవారం వచ్చింది తెల్లవారగానే ఉదయాన్నే లేచి ఇంట్లో శివలింగం ఉంటే మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేసుకోండి. లేదు శివలింగం లేదా శివుడి చిత్రపటం లేని ఇళ్ళు అనేది ఉండదు కదా, శివపార్వతుల ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే స్నానం చేసుకొని శివుడికి దీపారాధన చేసుకొని ఎదురుగా కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని మీ శక్తి ఉన్నంతసేపు చదువుకోండి. దాన్ని మించిన పరిహారం ఇంకొకటి ఉంటుందా అండి? పరమేశ్వరుడికి జరిగే మృత్యుంజయ హోమము, మృత్యుంజయ మంత్రం గురించి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. దాని విలువ, విశిష్టత ఏంటనేది. దానికంటే గొప్ప పరిహారం ఇంకోటి ఉంటుందా? ఎవ్వరు కూడా ఆలోచించకుండా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత
నిరభ్యంతరంగా శివుడికి పూజ చేసుకోండి. శివుడి పాదాలు పట్టుకుంటే మనల్ని ఏ గ్రహణాలు, ఏ రాహుకేతువులు, ఏ కాలసర్పదోషాలు ఏవి కూడా మనల్ని తాకలేవు. ఇంకా గ్రహణం తర్వాత రోజు సోమవారం రావటం అనేది గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే సోమవారము పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత నిజంగా కుంభరాశి వాళ్ళకి దోషమే ఉంటే ఆ కుంభరాశి వాళ్ళే ఎలాంటి పరిహారాలు చేపించుకోకుండా పరమేశ్వరుడి దగ్గర మృత్యుంజయ మంత్రాన్ని చదువుకొని, స్వామి నాకు ఈ దోషం లేకుండా చెయ్యని స్వామి పాదాలు పట్టుకొని చూడండి, మిమ్మల్ని ఏ దోషం కూడా ఏమీ చెయ్యలేదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని రాసుల వాళ్ళకి రాజయోగం పడుతుంది, వాళ్ళకి ఐశ్వర్యవంతులు అవుతారు, వాళ్ళకి అంత ధనం వస్తుంది అని చెప్తున్నారు కదా, అది కూడా పూర్తిగా అవాస్తవం. ఈ గ్రహణం తర్వాత ఏ రాసుల వారికి అంత ఇబ్బంది పెట్టేంత దోషంతో లేదు, ఇంకా ఎవరికి రాజయోగం పట్టడం అనేది జరగదు. ఏ రాశి వారికైనా కూడా జీవితము బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం చెయ్యగలిగింది ఏంటంటే ఒక్క దైవనామస్మరణ ఒక్కటే. దేవుణ్ణి స్పృశించుకుంటూ దేవుణ్ణి నమస్కరించుకొని మన బాధలు ఏమన్నా ఉంటే పరమేశ్వరుడికి చెప్పుకోవటం మాత్రమే చేయగలము. అదే చెయ్యాలి కూడా. దీన్ని మించిన పరిహారం ఇంకొకటి లేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పిన ఈ విశేషాలన్నింటిలో కూడా ఏ ఒక్కటి మీకు నిజం అని అనిపించినా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి నేను ఇలాంటి మంచి వీడియోస్ చేయటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.